ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశక్తి పథకం విజయవంతం కావడంతో ఆటో డ్రైవర్లందరూ తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆలోచన చేసిన కూటమి ప్రభుత్వం వారికి ప్రతి ఏడాది 15,000 చొప్పున అందచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రారంభిస్తూ ఆటో డ్రైవర్లకి 15,000 చొప్పున ప్రతి ఏడాది అందజేస్తామని లాంఛనంగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా క్యాబ్ డ్రైవర్లకు కూడా లబ్ధి చేకూరుతుందని ఆయన స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో 2,90,234 మందికి ఈ పథకం వర్తించనున్నట్లు ఆయన శాసనసభకు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 12,000 రూపాయలు మాత్రమే ఆటో డ్రైవర్లకు అందజేశారని, కూటమి సర్కార్ 15,000 చొప్పున అందజేయబోతోందని ఆయన ప్రకటించారు. అయితే కూటమి సర్కార్ ఉన్నప్పుడు శ్రీశక్తి పథకాన్ని అందజేయడం వల్ల మహిళలంతా పెద్ద ఎత్తున ఉచితంగా బస్సులో ప్రయాణించడం ద్వారా ఆటో డ్రైవర్లకు ఉపాధి కోల్పోయారని, గత ప్రభుత్వ హయాంలో ఈ స్కీమ్ లేనందువల్ల ఆటో డ్రైవర్లకి ఉపాధి ఉండేదని, ఈ పరిస్థితులు బేరీజు వేసుకుని 12,000 నుంచి 15,000 పెంచడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కనీసం 25,000 చొప్పున ఆటో డ్రైవర్లకు అందజేయాలని ఆటో యూనియన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.